నాగమణి ఉపేందర్ మా నెకరకల్ దగ్గర వల్లాల. చూడండి, ఇంత పెద్ద స్టేజ్ మీద నేను మాట్లాడతాను డ్రీమ్ చేయలేదు. కానీ జస్ట్ నా హెల్త్ బాగాలేకుంటే సప్లిమెంట్స్ తీసుకొని నా అప్లయన్స్ చెప్పడం వల్ల, సప్లిమెంట్స్ వాడడం వల్ల ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా అప్లయన్స్ మీ ముందు ఒకసారి తెలియజేస్తా. మా అప్లయన్స్ వచ్చేసి బాలకృష్ణ సార్ అని భాగ్య మేడం, రాజు సార్ అని ఇమల మేడం, మా మేడం వచ్చేసి రాజు సార్ అని తేజశ్రీ మేడం, పురుషోత్తం దాస్ సార్ అని పూర్ణిమ మేడం. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఎందుకంటే చూడండి, ఈరోజు వెస్టేజ్ అంటే లేకుంటే ఇక్కడ నాగమణి అనే వ్యక్తి లేదు భూమి మీద. ఎందుకంటే నేను ఒక 7-8 సంవత్సరాలు బోన్ టీవీ తోటి సఫర్ అయినా, కానీ వెస్టేజ్ మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే ఈ రోజు బతుకుండి మీ ముందు మాట్లాడగలుగుతున్నా. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది లీడర్స్. ఇది అవకాశం తీసుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వెస్టేజ్లకు వచ్చినప్పుడు నా ఇన్కమ్ 70 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,70,000 రూపాయలు. ఈ వెస్టేజ్ త్రూ నేను 14 లక్షల కారు తీసుకున్నా, XL6. ఈ వచ్చిన మీటింగ్ అప్పుడు ఇక్కడికి బండి పైన వచ్చిన, ఈ రోజు నా డ్రీమ్ కార్ వేసుకొని రావడం జరిగింది. డ్రీమ్ చేయండి, మీకు లగ్జరీ లైఫ్ వస్తుంటది, లగ్జరీ కార్లు వస్తాయి. థ్యాంక్ యూ. మాది నకరికల్ పక్కన వల్లల. నేను ఇంతకుముందుకు ఒక ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసేవాడిని. నేను అక్కడ 20 సంవత్సరాలు పనిచేస్తే నా ఇన్కమ్ ఓన్లీ 20,000 మాత్రమే. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ప్యాషనెట్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. నా ఇన్కమ్ 1,70,000 రూపాయలు. ఈ అవకాశం అందరికి ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ హాల్ నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నా జీవితాన్ని తిరిగి రాసింది హాల్. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ మా గ్రేట్ అప్లైన్ బాలకృష్ణ సార్ అండ్ భాగ్య మేడం, రాజు సార్ అండ్ విమల మేడం బై ఫోర్స్ వల్ల నేను వచ్చి ఈ హాల్లో కూర్చున్నా అక్కడ. కానీ ఈ సెషన్ విన్న తర్వాత నేను డిసైడ్ చేసుకొని ఈరోజు ఇదే హాల్లో ఒక 1 లాక్ అచీవర్స్ లిస్ట్లో మేముండి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము తీసుకోవడం కాదు, ఈ ఇయర్ ఎండింగ్ వరకు మా టీంలో ఒక 10 మెంబర్స్కి ఇప్పిస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ ఇయర్ మేము కార్ తీసుకున్నాం ఈ బిజినెస్ నుంచి. మేము తీసుకోవడమే కాదు, మా టీంలో ఒక 10 మెంబర్స్కి కార్ ఇప్పించాలన్న కసితో పనిచేసినాం. ఈరోజు ఆల్రెడీ 3 కార్లు అన్వీలింగ్ అయినాయి, ఇంకొక 7 కార్స్ అన్వీలింగ్ రెడీగా ఉన్నారు. తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా ఒక లగ్జరీ కార్, మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవాలని మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విషయం